గురుగారు, హోమం ప్రభావం పంటలపై ఉంటుందని చెప్తారు. ఈ ఆధునిక యుగంలో కూడా ఇటువంటి విషయాలను విశ్వసించవచ్చా? వివేకానంద రీసెర్చ్ సెంటర్లో ఈ ప్రయోగం జరిగింది. వరి వంగడాలను 4 గదులలో ఉంచారు. ఒక గదిలో సామాన్యమైనటువంటి పరిస్థితులు, ఒక గదిలో అగ్ని, ఒక గదిలో మంత్రోచ్చారణ, 4వ గదిలో అగ్ని కార్యంతో మంత్రోచ్చారణ జరుపుతూ 15 రోజుల పాటు 3 కాలాలలో వర్షాకాలము, ఎండాకాలము, చలికాలము ఈ ప్రయోగాన్ని చేసిన తరువాత ఆ వంగడాలన్నింటినీ, ఆ విత్తనాలన్నింటినీ పరిశీలించారు. హోమము వలన అగ్నిని మంత్రోచ్చారణ ద్వారా చేయటం వలన అద్భుతమైన వృద్ధి పంటల మీద ఉంటుందన్న సత్యాన్ని గుర్తించారు. అన్నాద్భవంతి భూతాని పర్జన్యాదన్న సంభవ, యజ్ఞాద్భవతి పర్జన్యో యజ్ఞ కర్మ సముద్భవం, కర్మ బ్రహ్మోద్భవం విద్ధి బ్రహ్మాక్షర సముద్భవం, తస్మా సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. భగవద్గీత 3వ అధ్యాయంలో ఈ సత్యాన్ని స్పష్టంగా తెలియజేశారు. ప్రాణులన్నింటికీ అన్నం ఆహారం. ఆ అన్నము కావాలి అంటే మేఘం వర్షించాలి, మేఘం వర్షించాలి అంటే యజ్ఞం చేయాలి, యజ్ఞం చేయాలి అంటే మంత్రాలు కావాలి, మంత్రం కావాలి అంటే వేదం కావాలి, వేదం అంటే పరమాత్మయే. తస్మాత్ సర్వగతం బ్రహ్మ నిత్యం యజ్ఞే ప్రతిష్ఠితం. కనుక నిత్యము యజ్ఞంలో ప్రతిష్ఠిత అయినటువంటి ఆ పరమాత్మను గుర్తిస్తూ హోమాన్ని చేస్తూ అద్భుతమైనటువంటి జీవనానికి సోపానాలు నిర్మించుకోమని శాస్త్రం చెప్పిన సత్యాన్ని, ఆ హోమము ప్రభావము పంటల మీద ఉంటుందన్న తెలుసుకోవటం కోసం ప్రయోగాత్మకంగా వివేకానంద రీసెర్చ్ సెంటర్ బెంగళూరు వారు నిరూపించిన సత్యం ఇది. కనుక యజ్ఞయాగాది కర్మల యొక్క ప్రభావాన్ని గుర్తించి అతిరాత్ర హోమాన్ని చేసిన ప్రాంతంలో ప్రదేశమంతా పునీతమై పండిన పంటలు అద్భుతమైనటువంటి పోషక విలువలతో అలరాయాయన్న సత్యాన్ని దినపత్రికలలో చూచి పురాణం ఎంత గొప్పదో, ఆ విజ్ఞానం ఎందుకు మనం అభ్యసించాలో అర్థమైంది. కనుక హోమం ద్వారా పంటల యొక్క పోషక విలువలను, వృద్ధిని నియంత్రించవన్న సత్యాన్ని ప్రయోగాత్మకంగా నిరూపించి మరి మనం తెలుసుకోగలిగాం.